థైరాయిడ్ అనేది అసలు హిడెన్ గా ఉంటది. అది వచ్చిందా అనేది మనం కనుక్కోలేం. ఫస్ట్ టీహెచ్ఎస్ ఒక్కటే కాకుండా T3 T4 కూడా చెక్ చేయించుకుంటా ఉండాలి. థైరాయిడ్ని నెగ్లెక్ట్ చేయదు. మీ బాడీ వెయిట్ తగ్గుతూ మీరు థైరాయిడ్ ఫ్రెండ్లీ ఫుడ్స్ తింటూ ప్రాపర్ స్లీప్ అండ్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మీ థైరాయిడ్ హార్మోన్ మెల్లగా మెరుగుపడుతూ మీ ఎంజీ కూడా తగ్గుతూ ఉంటుంది. థైరాయిడ్ రాగానే అయ్యో నాకు థైరాయిడ్ వచ్చేసిందని కొంతమంది థైరాయిడ్ వస్తే ఏం ట్యాబ్లెటే కదా వేసుకోవాల్సింది అంటారు. థైరాయిడ్ ట్యాబ్లెట్ ఎప్పుడు వేసుకోవాలంటే నేను డైట్ చేస్తున్నా కదా నేను మెడికేషన్ వాడను అంటే కుదరదు. థైరాయిడ్ మెడికేషన్ యూ నీడ్ టు టేక్. ఆల్ కలర్డ్ వెజీస్ ఆర్ వెరీ గుడ్ ఫర్ థైరాయిడ్. అసలు రాగి పిండి చాలా మందికి తెలియదు. రాగి పిండి కూడా తీసుకోవాలి. లేవంగానే అది రెగ్యులర్గా తీసుకోండి. 2 months 3 months చేసి ఒక 15 days బ్రేక్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూ. ఆల్వేస్ స్టీమింగ్ ఈజ్ బెటర్ దాన్ రా. స్టీమ్ ద వెజిటబుల్స్, స్టీమ్ ద సలాడ్స్. ఓకే, సో స్టీమ్ అండ్ సాట్ ఇట్. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేమ ది జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ చాలా 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 బిగ్ థ్యాంక్స్ ఫర్ ఫాలోయింగ్ మై ఛానల్ అండ్ అప్రిషియేటింగ్ మై కాంటెంట్. అండ్ ఇప్పటికే చాలామంది సబ్స్క్రైబ్ చేశారు, బట్ స్టిల్ ఇన్ కేస్ యూ హ్యావెంట్ స్టిల్ సబ్స్క్రైబ్డ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకన్ టు గెట్ నోటిఫికేషన్స్ టు కన్జ్యూమ్ ఇంట్రీగింగ్, ఇంపాక్ట్ఫుల్ అండ్ ఇన్స్పైరింగ్ కాంటెంట్ ఫ్రమ్ మై ఛానల్. ఇప్పటికే దేశ విదేశాల్లో ఎంతోమంది నా ఛానల్ ఫాలో అవుతున్నారు, నాట్ జస్ట్ ఇన్ ఇండియా బట్ ఆల్సో అక్రాస్ ది గ్లోబ్. అండ్ ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు యూ. కంటిన్యూ patronizing and continue following my channel. And in case you wish to sponsor my channel or collaborate with my channel, please do shoot a mail over here. Thank you so much. హలో హాయ్, మనము రెగ్యులర్గా డే టు డే లైఫ్లో మనం ఆన్ అండ్ ఆఫ్ చాలామంది ఎదుర్కొనే ఎన్నో హెల్త్ ఇష్యూస్లో బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, వీటితో పాటు ఎక్కువగా మనం వింటునేది థైరాయిడ్. చాలామంది దే హ్యావ్ దిస్ ప్రాబ్లం, అంటే ఎయిదర్ హైపోథైరాయిడ్ ఆర్ హైపర్ థైరాయిడ్. ఇట్స్ అ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. కొంతమంది దే పుట్ ఆన్ వెయిట్ లైక్ ఎనీథింగ్, కొంతమంది దే రెడ్యూస్ ద వెయిట్. సో ఈ థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ విల్ డూ సో మచ్ హార్మ్. అండ్ ఈ ప్రాసెస్లో చాలామందికి ఒక అవగాహన లేకపోవటం ఒకటి ఉంది. అదేంటి అంటే ఏ ఫుడ్స్ తినాలి, ఏ ఫుడ్స్ తినకూడదు, ఏది థైరాయిడ్కి హెల్ప్ చేస్తుంది అంటే తగ్గటానికి, ఏది థైరాయిడ్ ఉన్న వాళ్ళు తినకూడదు. ఈ అవగాహన లేకపోవడం ఒక మోస్ట్ అలార్మింగ్ థింగ్. ఎందుకు అంటే కేవలం మెడికేషన్తో మాత్రమే థైరాయిడ్ని మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు అని అనుకుంటారు. బట్ ఫుడ్తో కూడా యూ కెన్ కంట్రోల్ థైరాయిడ్. You can lead a very happy and healthy life. So I have with me today Vinila to talk about ఏ రకమైన ఫుడ్స్ తినొచ్చు, ఏవి తినకూడదు, విచ్ ఆర్ గుడ్ టు హ్యావ్ అ గుడ్ థైరాయిడ్ హార్మోన్, విచ్ ఆర్ నాట్ గుడ్. ఇవి తెలుసుకుందాం ఫ్రమ్ వినీలా. లెట్స్ టాక్ టు హర్. హాయ్ వినీలా, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఇది యాక్చువల్గా నాకు ఈ టాపిక్ ఎందుకు కన్సర్న్ అంటే ఐ ఆల్సో హ్యావ్ థైరాయిడ్. నాకు ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ ఒక 25 to 30 years నుంచి ఐవ్ బీన్ హ్యావింగ్. బట్ మెడికేషన్ తగ్గుతూ వచ్చింది. ఐ స్టార్టెడ్ ఆఫ్ విత్ 150 థైరోనామ్, కేమ్ టు 125, 100, నౌ ఐఎమ్ హ్యావింగ్ 88. బట్ ఇవి తగ్గటానికి కారణం కేవలం మెడిసిన్ కాదు. మెడిసిన్ తీసుకుంటున్నాను కాబట్టి తగ్గానని నేను చెప్పలేను. ఒక 4-5 ఏళ్ళుగా ఐ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ అ వెరీ గుడ్ హెల్దీ హ్యాబిట్స్, అంటే లైఫ్ స్టైల్, ఈటింగ్ హ్యాబిట్స్. అందులో పర్ఫెక్ట్గా అంటే మీరు చెప్పినట్టు పిక్చర్ పర్ఫెక్ట్గా ఇట్లా ఫాలో అవుతున్నానని నేను చెప్పలేను, కానీ ఐ అండర్స్టూడ్ కొద్ది గొప్ప ఓకే ఇవి తినొచ్చు ఇవి తినకూడదని. బట్ టోటల్గా నాకు తెలియదు ఎలాంటి ఫుడ్స్ హెల్ప్ చేస్తాయి, ఎలాంటి ఫుడ్స్ డిట్రిమెంటల్ ఫర్ థైరాయిడ్ అన్నది ఐఎమ్ నాట్ అవేర్. బట్ ఏదో తింటూ ఉంటే అర్థమైపోతుంది, ఇది నాకు పడట్లేదు, ఇది నాకు పడుతుంది, ఇది కరెక్ట్ కాదు, అట్లా కరెక్ట్ చేసుకుంటూ వస్తే ఈరోజు టుడే ఐఎమ్ ఎట్ దిస్ స్టేజ్. అసలు యాక్చువల్గా థైరాయిడ్ వచ్చిందా లేదా అనేదే ఫస్ట్ చాలా మంది చెకప్ చేయించుకోరు.
సో బెటర్ ఎవ్రీ 6 months or every other year you need to గో అండ్ చెక్ విత్ యువర్ డాక్టర్. అంటే టెస్ట్లు అన్నీ చేయించేసుకొని థైరాయిడ్ అనేది అసలు హిడన్గా ఉంటుంది. అది వచ్చిందా అనేది మనం కనుక్కోలేము ఫస్ట్. ఎందుకు కనుక్కోలేము అంటే సిమ్టమ్స్ కొంతమందికి ఇది స్వెల్లింగ్ ఉన్నా అదేం పెద్ద పట్టించుకోరు, కొంతమందికి అంత స్వెల్లింగ్ కూడా తెలియదు. అండ్ బద్ధకంగా ఉంటుంది, ఎంత నిద్రపోయినా మనకు టయర్డ్గా ఉంటుంది. ఆ టయర్డ్నెస్ వాళ్ళు గుర్తుపెట్టలేరు, ఎక్సర్సైజ్ చేసినా పోదు ఆ టయర్డ్నెస్. పోనీ నిద్ర 8 hours నిద్రపోయినా కూడా, ప్రాపర్ స్లీప్ ఉన్నా కూడా ఆ టయర్డ్నెస్ పోదు. మెటబాలిక్ డిజార్డర్, వెయిట్ తగ్గరు, వెయిట్ పెరగరు కూడా కొంతమంది కదా. హైపర్ ఉండే వాళ్ళు అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. టీహెచ్ఎస్ ఒక్కటే కాకుండా T3 T4 కూడా చెక్ చేయించుకుంటా ఉండాలి. థైరాయిడ్ ప్రొఫైల్ మొత్తం చెక్ చేయించుకొని ఎండోక్రినాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎంత ఎంజీ వరకు తీసుకోవాలో అంత ఎంజీని వాడుతూ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటూ ఏవి తినాలి, థైరాయిడ్ ఫ్రెండ్లీ ఫుడ్స్ ఏంటి, థైరాయిడ్కి ఏ వైటమిన్స్ ఏ మినరల్స్ కావాలి, ఎలా ఉండాలి. చాలామంది థైరాయిడ్ రాగానే నేను కీటో డైట్ స్టార్ట్ చేసేస్తా అంటారు. బట్ థైరాయిడ్కి కీటో డైట్ కన్నా మీన్స్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కూడా ఇంపార్టెంట్. కార్బోహైడ్రేట్స్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ ద థైరాయిడ్. మెటబాలిక్ థింగ్ అంటే ఇప్పుడు మీకు నాకు సేమ్ హైట్ ఉన్నాం అనుకోండి, నాకు థైరాయిడ్ లేదు, మీకు థైరాయిడ్ ఉందనుకోండి, మీకు మీ మెటబాలిక్ రేట్ కొంచెం లో ఉంటుంది, అది కొంచెం హై ఉంటుంది, బికాజ్ ఐ డోంట్ హ్యావ్ హార్మోన్. సో అందుకని థైరాయిడ్ని నెగ్లెక్ట్ చేయొద్దు. మీ బాడీ వెయిట్ తగ్గుతూ మీరు థైరాయిడ్ ఫ్రెండ్లీ ఫుడ్స్ తింటూ ప్రాపర్ స్లీప్ అండ్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మీ థైరాయిడ్ హార్మోన్ మెల్లగా మెరుగుపడుతూ మీ ఎంజీ కూడా తగ్గుతూ ఉంటుంది. నోట్ దిస్ పాయింట్. థైరాయిడ్ రాగానే అయ్యో నాకు థైరాయిడ్ వచ్చేసిందని కొంతమంది థైరాయిడ్ వస్తే ఏం టాబ్లెటే కదా వేసుకోవాల్సింది అంటారు. పాయింట్ బి నోటెడ్. థైరాయిడ్ టాబ్లెట్ ఎప్పుడు వేసుకోవాలంటే లేవంగానే పక్కనే మన బెడ్ పక్కనే పెట్టుకోవాలి, వెంటనే లేవంగానే వేసుకోవాలి. ఎప్పుడు లేస్తే అప్పుడు అంతే. ఎందుకంటే గ్యాస్ ఫామ్ అవ్వకుండానే టాబ్లెట్ వెళ్ళిపోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అది చాలా మంది డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు. యాజ్ సూన్ యాజ్ యూ గెట్ అప్ యూ నీడ్ టు టేక్ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్. నేను డైట్ చేస్తున్నా కదా, నేను మెడికేషన్ వాడను అంటే కుదరదు. థైరాయిడ్ మెడికేషన్ యూ నీడ్ టు టేక్. PCOD PCOSకి మెడికేషన్ వద్దు అంట, బట్ థైరాయిడ్కి యూ నీడ్ టు టేక్ మెడికేషన్ సహాయంతో థైరాయిడ్ ఫ్రెండ్లీ ఫుడ్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ గుడ్ స్లీప్, గుడ్ ఎక్సర్సైజ్ అండ్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్స్ కూడా చాలా హెల్ప్ చేస్తాయి. మైండ్ కామ్నెస్ కూడా చాలా హెల్ప్ చేస్తాయి. కార్టిజాల్ హార్మోన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ నిద్ర లేచిన దగ్గర నుంచి ఆ టైర్డ్నెస్ లేకుండా కూడా చేయాలి. కొంతమందికి ఎక్సర్సైజ్ చేస్తే టైర్డ్నెస్ పోతుంది, బట్ థైరాయిడ్ పేషెంట్స్కి అలా పోదు. డల్ ఉంటారు, కొంతమందికి నిద్ర పట్టదు, కొంతమందికి త్రూఅవుట్ ద డే మూడ్ స్వింగ్స్ ఉంటాయి, వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు, అసలు ఏం తినకపోయినా అవుతూ ఉంటారు. టాబ్లెట్ కొంతమంది ఏమంటారు, నేను టాబ్లెట్ తీసుకుంటున్నా మై థైరాయిడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ అనుకుంటారు, అండర్ కంట్రోల్ అనుకుంటారు. బట్ మీరు టాబ్లెట్ తీసుకుంటూ కంట్రోల్ ఉంది, ఆ టాబ్లెట్ మెల్లమెల్లగా ఎంజీని బ్యాలెన్స్ తగ్గించుకుంటూ మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి. దెన్ ఓన్లీ యు ఆర్ గెటింగ్ బెటర్ అని. ఫస్ట్ థింగ్, మీరు ప్రాపర్గా నిద్రపోతున్నారా? మీరు టైర్డ్గా ఉండండి, ఏమైనా చేయండి, 6 hours 7 hours స్లీప్ ఉందా, కీప్ ఎ సైడ్, యు ఆర్ స్లీపింగ్. నెక్స్ట్ ఒక 30-40 minutes ఎక్సర్సైజ్ చేస్తున్నారా? పోనీ ఎక్సర్సైజ్ చేయలేరా? ప్రాణాయామం, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్స్ ఆర్ ఎక్సలెంట్ థింగ్ in the early morning. So at least ఒక 1/2 hour to 40 minutes మెడిటేషన్ చేయండి. తర్వాత మీకు మీ వైటమిన్స్ని చెక్ చేసుకోండి. వైటమిన్ డి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. విటమిన్ డి బాగాలేకపోతే మీకు థైరాయిడ్ లెవెల్స్ బ్యాలెన్స్ అవ్వవు. మీరు చెక్ చేయించుకున్నాక యూ నీడ్ టు టేక్ క్యాప్సూల్స్. అండ్ నెక్స్ట్ జింక్ కరెక్ట్గా ఉందా? మన జింక్ అనేది మనం ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకుంటాం, లేదా యూ కెన్ యాడ్ అ క్యాప్సూల్. సో జింక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఐరన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఐరన్ రిచ్ ఫుడ్స్ కంపల్సరిగా తీసుకోవాలి. అండ్ అయోడిన్ ఇప్పుడు అందరూ పింక్ సాల్ట్ మీద పడతారు. సాల్ట్ ఏదైనా మోడరేట్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ మోతాదులో తీసుకుంటున్నప్పుడు ఇట్ విల్ నాట్ హార్మ్. సో అయోడిన్ రిచ్ ఫుడ్స్, అయోడిన్ రిచ్ సాల్ట్ని కంపల్సరిగా మీరు దాంట్లో
ఇంక్లూడ్ చేయాలి. అండ్ మోర్ థింగ్, ఎవ్రీ డే అట్లీస్ట్ ఒక 2 months అన్నా 3 months అన్నా కంటిన్యూస్గా టర్మరిక్ కాఫీ తాగాలి. ఓకే, టర్మరిక్ కాఫీ అంటే టర్మరిక్ టీ ఆర్ కాఫీ మీన్స్ ఇట్స్ నాట్ అబౌట్ కెఫిన్. టర్మరిక్ వేసి అల్లం వేసి చక్కగా మరిగిచ్చి వడగట్టి నిమ్మకాయ పిండుకొని చక్కగా ఆ షాట్ అనేది కంపల్సరీగా మీరు టర్మరిక్ టాబ్లెట్ అయినా వేసుకోవాలి. ఓకే, ఇది నేను తాగలేను అని. ఓకే, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ కొబ్బరి పాలు, పచ్చి కొబ్బరి చాలా హెల్ప్ చేస్తుంది. కోకోనట్ మిల్క్, కోకోనట్ కర్డ్, ఈ 2 థైరాయిడ్ ఉండే వాళ్ళకి. కోకోనట్ ఆయిల్ కూడా మార్నింగ్ లేవంగానే టర్మరిక్ జింజర్లో 1 teaspoon కోకోనట్ ఆయిల్ వేసుకొని తాగేసేయచ్చు ఎర్లీ మార్నింగ్. ఇట్స్ వెరీ గుడ్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ థైరాయిడ్ పేషెంట్స్ ఎస్పెషల్లీ. అండ్ కమింగ్ టు దిస్ కోకోనట్ మిల్క్, దిస్ ఎక్స్ట్రీమ్ రెమెడీ ఫర్ థైరాయిడ్ పేషెంట్స్. కోకోనట్ మిల్క్ తీసుకోండి చక్కగా, దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లము అన్నీ సన్నగా కట్ చేసి వేసి కోకోనట్ ఆయిల్తోనే తాలింపు వేయండి, లేదా గీతో తాలింపు వేసేసి చక్కగా పెరుగు చట్నీ ఎలా చేసుకుంటాం అలా కోకోనట్ మిల్క్తో మజ్జిగ చారు అన్నట్టు, కోకోనట్ చారు అన్నట్లు. సో అది వీక్లో ఒక 2 times అన్నా ఇంక్లూడ్ చేయండి. అంటే కోకోనట్ మిల్క్ని తోడు పెట్టాలి, అంటే పెరుగులా చేసుకోవాలి. కోకోనట్ మిల్క్ కూడా తాలింపు వేసేసుకో, అట్లా కూడా చేయొచ్చు. కొంచెం లైట్ గా సాల్ట్, పచ్చిమిర్చి, అల్లము పేస్ట్ వేసి మజ్జిగ పులుసు లాగా నిమ్మకాయ పిండండి, తాలింపు వేసేయండి. ఆనియన్, పచ్చిమిర్చి, కీరా, క్యారెట్ అన్ని, క్యాప్సికమ్ తురుము అన్ని చక్కగా వెజ్జీస్ అన్ని వేయండి. ఆల్ కలర్డ్ వెజ్జీస్ ఆర్ వెరీ గుడ్ ఫర్ థైరాయిడ్. మీన్స్ నాట్ క్యాబేజ్, కాలీఫ్లవర్, క్యాబేజీ. ఓకే, ఏమేమి నాట్ గుడ్? కాలీఫ్లవర్, క్యాబేజ్, బ్రాక్లీ, పల్లీలు, రాగి పిండి. అసలు రాగి పిండి చాలా మందికి తెలియదు, రాగి పిండి కూడా తీసుకోకూడదు. రాగి పిండి థైరాయిడ్ ఉన్న వాళ్ళు గ్లూటన్ ఫ్రీ ఫుడ్స్ అన్ని తినాలి. గ్లూటన్ ఉండేవి తగ్గించేసేయాలి. సో ఇవన్నీ. బట్ ఎవ్రీబడి సేస్ రాగి ఇస్ వెరీ గుడ్, రాగి ఇస్ గుడ్, బట్ థైరాయిడ్ పేషెంట్స్ కొంచెం థైరాయిడ్ కంట్రోల్, ఎనీథింగ్ ఎప్పుడో ఒకసారి తీసుకోవచ్చు కానీ, బట్ థైరాయిడ్ పేషెంట్స్ రాగిని అవాయిడ్ చేస్తేనే మంచిది. ఓకే, అండ్ వాట్ అబౌట్ మిల్లెట్స్? చాలా మంది నేను విన్నది ఏంటంటే, చాలా డాక్టర్స్ కూడా చెప్తారు దట్ కొన్ని మిల్లెట్స్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు తీసుకోకూడదు అంటారు. ఇస్ ఇట్ ట్రూ? గోధుమ పిండి గ్లూటన్ ఉండేది తీసుకోవద్దు అని, గ్లూటన్ని అవాయిడ్ చేయండి. మిల్లెట్స్, కినోవా తినొచ్చు, బ్రౌన్ రైస్ తినొచ్చు. యూ కెన్ ఈట్ దోస్ ఆల్. రైస్లో కూడా బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, రెడ్ రైస్ అవన్నీ తినొచ్చు. అండ్ వైట్ రైస్ తినకూడదని కాదు. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఏమి ఉంటాయో అవి ఎక్కువ కన్జ్యూమ్ చేసి మోర్ వెజిటబుల్స్, అంటే కలర్డ్ వెజిటబుల్స్, క్యాప్సికమ్, క్యారెట్, బీట్రూట్, బీన్స్, స్వీట్ కార్న్, ఇలాంటివన్నీ చక్కగా మంచి రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, అవన్నీ కన్జ్యూమ్ చేయాలి. కోకోనట్ కర్డ్, కోకోనట్ని చక్కగా మిల్క్ తీసి గోరువెచ్చగా చేసి 1-2-3 పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి వేసేసి చక్కగా మూత పెట్టి దానిపైన రాయి పెట్టేస్తే పొద్దున కల్లా అది కర్డ్ అయిపోతుంది. అంటే డైరీని అవాయిడ్ చేసి ఈ కర్డ్ని యూజ్ చేస్తే చాలా మంచిది. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ రెమెడీ. అమేజింగ్. చక్కగా టర్మరిక్ ఒక కాఫీ తాగండి, దాంట్లో కోకోనట్ ఆయిల్ వేసుకొని. దిస్ ఈస్ ద ఫస్ట్ రెమెడీ. ఓకే, వీక్లో 2 times కోకోనట్ మిల్క్తో చారు చేసుకోండి. అండ్ వీక్లో 2 days కోకోనట్ కర్డ్ తినండి. చక్కగా అన్ని కలర్స్డ్ మిక్స్డ్ వెజిటబుల్స్ కంపల్సరిగా తీసుకోండి. అండ్ కంపల్సరిగా వీట్ గ్రాస్, అంటే ఐరన్ రిచ్ ఉంటుంది వీట్ గ్రాస్ పౌడర్. సో ఎర్లీ మార్నింగ్ జ్యూస్లో ఒక స్పూన్ కలుపుకొని తీసుకోవటం వల్ల మనకు ఐరన్ కూడా ఎవ్రీడే వచ్చేస్తుంది. సో విటమిన్ డి క్యాప్సూల్ తీసేసుకుంటూ, మీ విటమిన్ డి లెవెల్స్ చెక్ చేసుకుంటూ, ప్రాణాయామం అంటే మెడిటేషన్ చేస్తూ, అట్లీస్ట్ వాకింగ్ చేస్తూ, మీ థైరాయిడ్ హార్మోన్ని, మీ వెయిట్ని బ్యాలెన్స్ చేస్తూ, అంటే ఓన్లీ కీటోస్ మీద వర్క్ చేయకుండా బ్యాలెన్స్డ్ మీల్ ప్లాన్ మీద వర్క్ చేస్తూ మీరు కనుక చేస్తే ఎక్స్ట్రీమ్ రిజల్ట్స్ ఉంటాయి. సూపర్. బట్ ఇప్పుడు ఇఫ్ ఐ ఆస్క్ యూ, వాట్ ఆర్ ద ఫుడ్స్ యూ షుడ్ అవాయిడ్ టోటల్లీ, అంటే అసలు తీసుకోకూడదు థైరాయిడ్ ఉన్న వాళ్ళు అంటే ఏం చెప్తారు? హై ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ మీట్,
పిజ్జాస్, బర్గర్స్, పాస్తాస్ ఇవన్నీ అసలు తీసుకోవాలి. అవునా? పన్నీర్ తినొచ్చా? యా, డైరీ. పన్నీర్ కూడా డైరీయే. ఓకే ఓకే. సో బట్ పన్నీర్ లో ప్రోటీన్ ఉంటుంది కదా? ఉంటది, బట్ ఎగ్స్ తినే వాళ్ళు ఎగ్స్ మంచిది, ఎగ్స్ తినొచ్చు. యా, ఫ్రెష్ మీట్ ఏదైనా మంచిది. సో ఇన్ఫ్లమేషన్ బాడీలో ఆల్రెడీ థైరాయిడ్ ఉండటం వల్ల ఇన్ఫ్లమేషన్. ఓకే. సో ఇన్ఫ్లమేషన్ తగ్గియాలంటే కొంచెం డైరీ ప్రోడక్ట్స్ కూడా తగ్గియాలి. సో డైరీ ప్రోడక్ట్స్ తగ్గియాలి, గ్లూటెన్ ఉన్నవి తీసుకోకూడదు, అండ్ వైట్ వెజిటబుల్స్ తినకూడదు. అంటే కలర్డ్ వెజిటబుల్స్ తినాలి, బట్ అదర్ వెజిటబుల్స్ తగ్గించాలి. వి నీడ్ బెర్రీస్ తినొచ్చు, పొమగ్రనేట్ తినొచ్చు. సో యు నీడ్ ఐరన్ రిచ్ ఫుడ్స్, వి నీడ్ జింక్, వి నీడ్ మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ తీసుకోవచ్చు, లేదా మీరు యూ కెన్ టేక్ ద క్యాప్సూల్స్, నో ప్రాబ్లం. అండ్ వాట్ అబౌట్ పల్సెస్? పల్సెస్ ఆల్వేస్ వెల్కమ్. అంతేనా? అన్ని రకాల అండ్ వాట్ అబౌట్ ఫ్రూట్స్? ఫ్రూట్స్ అన్ని మంచివే, యూ కెన్ టేక్ ఫ్రూట్స్, బట్ ఫ్రూట్స్ లో ఫ్రుక్టోజ్ ఉంటాయి. సో కౌంట్ యువర్ క్యాలరీస్. ఓకే. ఎప్పుడు తీసుకోవాలి అంటే ఆఫ్టర్ యువర్ మీల్ ఆర్ యాజ్ అ స్నాక్. ఓకే. సో అది కన్జ్యూమ్ చేసేటప్పుడు చూడండి, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ డోంట్ టేక్ ఫ్రూట్స్. హైపోథైరాయిడిజం లోకి వెళ్లకుండా చూడాలంటే, ఇంకొంచెం థైరాయిడ్ లెవెల్స్ తగ్గాలంటే మార్నింగ్ రిచువల్, నైట్ రిచువల్ ఏముంటే బాగుంటుంది వినీలా? మార్నింగ్ నేను ఆల్రెడీ చెప్పాను, లేవంగానే టర్మరిక్, అల్లము కాచి వడగట్టి నిమ్మకాయ పిండుకొని 1 టీ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకొని తాగితే మంచిది. అది రెగ్యులర్ గా తీసుకోండి. 2 months 3 months చేసి ఒక 15 days బ్రేక్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూ. ఓకే. అండ్ ఈవినింగ్ పడుకోవటం అనేది 10కి పడుకుంటే అది సరిపోతుంది. సో ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్, మీరు ఏం తింటున్నారు అనేది ఇంపార్టెంట్, మెడిటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే నైట్ కూడా ఏదన్నా ఉందా టు డ్రింక్? ఇస్ దేర్ ఎనీథింగ్ విచ్ హెల్ప్స్? నైట్ ఎప్పుడైనా 7 o'clock ఆపేసి మీరు పడుకోవటమే మంచిది. మొత్తం మిల్లెట్స్ లైన్ ఉంది కదా, అన్ని రకాల మిల్లెట్స్, రాగులు, జొన్నలు, కొర్రలు, సామలు, ఇవన్నీ కూడా తినొచ్చా? అన్ని తినొచ్చు, రాగులు వద్దని చెప్పాను. రాగులు ఒక్కటే అవాయిడ్ చేసేయండి, మిగతావి ఏవైనా తినచ్చు. బట్ ఏది పడుతుంది అనేది మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు మీ దగ్గరికి థైరాయిడ్ కంప్లైంట్తో వచ్చే వాళ్ళకి ఎవ్రీబడి ఇండివిజువల్గా మీరు వాళ్ళకి డైట్ ప్లాన్ ఇస్తారా? ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ బిఎంఐ వేరే ఉంటుంది, బిఎంఆర్ వేరే ఉంటుంది. థైరాయిడ్ ఉన్నా కూడా అందరికీ సేమ్ ఇవ్వాలని రూల్ లేదంటారు కదా మీరు. సో హౌ డూ యూ ఆపరేట్ దట్? అది ఎట్లా చేస్తారు? థైరాయిడ్ ఫ్రెండ్లీ ఫుడ్స్ అనేవి యాడ్ చేస్తాం. ఓకే. అంటే థైరాయిడ్కి అవాయిడ్ చేసిన పాలకూర, బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజ్ ఇవన్నీ అవాయిడ్ చేస్తాం. పల్లీలు ఎక్కువ ఇవ్వను, పల్లీలు కూడా తగ్గిస్తాను. సో ఇవన్నీ అవాయిడ్ చేసి రాగులు, పల్లీలు, వైట్ బ్రెడ్, మీన్స్ కార్బోహైడ్రేట్స్, సింపుల్ కార్బోహైడ్రేట్స్ని తగ్గించి యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉండే ఫుడ్స్, ప్రాపర్గా కార్బోహైడ్రేట్స్ కూడా మంచి కార్బోహైడ్రేట్స్ వెళ్ళేలాగా ఇలా ప్లాన్ చేస్తాం. అంటే మెటబాలిక్ రేట్ అనేది తగ్గుతుంది కాబట్టి వాళ్ళ బాడీ రియాక్షన్ బట్టి నెక్స్ట్ వీక్ ఎన్ని క్యాలరీస్ కట్ చేయాలనేది ఒకటే మాకు అవసరం. సో దట్స్ వై వీ నీడ్ డైలీ రిపోర్ట్. సో మాకు ఎవ్రీడే వెయిట్ పిక్చర్ పంపిస్తుంటే వాళ్ళ మెటబాలిక్ రేట్ బిఎంఆర్ని బట్టి వీ విల్ ఎస్టిమేట్ ద నెక్స్ట్ వీక్ క్యాలరీ. అండ్ వాట్ అబౌట్ సీడ్స్? మీరు ఎప్పుడు చెప్తుంటారు సీడ్స్ ఆర్ ది బెస్ట్ అని. అంటే ఎంత మంచిగా మీరు సీడ్స్ కన్జ్యూమ్ చేస్తే మీ హెల్త్ అంత పర్ఫెక్ట్గా తయారవుతుందని చెప్తారు. అండ్ సీడ్స్ రిలేటెడ్ మీరు ఎన్నో రెసిపీస్ కూడా చెప్పారు. అండ్ సీడ్స్ మామూలుగా ఫుడ్లో కూడా ఎట్లా కలుపుకొని తినొచ్చు అని కూడా మీరు యూ టోల్డ్. నౌ టెల్ మీ, వాట్ ఆర్ ద సీడ్స్ విచ్ ఆర్ వెరీ గుడ్ అంటే థైరాయిడ్ ఉన్నవాళ్ళు కన్జ్యూమ్ చేయాలంటే? సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ సెసమీ సీడ్స్, ఈ రెండు మంచి. నువ్వులు, నువ్వులు రోజు కూడా ఒక నువ్వు పొడిలాగా చేసుకొని రోజు ఒక ముద్దలో పాలు కూడా తీసుకోవచ్చు. అవునా? ఓకే. అంటే వేడి చేయకపోతే. యా. సో నువ్వులు, కొబ్బరి కలిపి ఇప్పుడు నేను ఇందాక చెప్పాను చూడండి, ఆ రెండు కలిపి కూడా మనం పాల్లా తీసి చక్కగా తాలింపు వేసి తడకా వేసుకొని తీసుకోవచ్చు. ఓకే. సో సన్ఫ్లవర్ సీడ్స్ ఆర్ గుడ్ ఫర్. పంకిన్ సీడ్స్ అన్ని మంచివి, బట్ మోస్ట్లీ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ సెసమీ సీడ్స్ ఈ రెండు మంచివి. వాట్ అబౌట్ ఫ్లాక్స్ సీడ్స్? Flax seeds, all seeds are good. There is no restrictions to stop taking. Okay, good. So thyroid unna lekapona seeds వరకు మాత్రం seeds and nuts are absolutely good. Or any nuts kuda na? Yeah. Okay. Black coffee, black tea. ఈ మధ్య this has become a trend. చాలా మంది మిల్క్ అవాయిడ్ చేయడం కోసం బ్లాక్ కాఫీలు, బ్లాక్ టీలు తాగుతున్నారు. సో థైరాయిడ్ పేషెంట్స్ కి కెఫిన్ మంచిది కాదు. స్టాప్ టేకింగ్ కెఫిన్, అంటే థైరాయిడ్ కంట్రోల్ అయ్యేదాకా.
సో అది అవాయిడ్ చేయటమే మంచిది. వాట్ అబౌట్ నాన్ వెజిటేరియన్స్? నాన్ వెజిటేరియన్స్ ఏ నాన్ వెజ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి? ప్రాసెస్డ్ మీట్ ఏదైనా అవాయిడ్ చేయండి. యూ కెన్ టేక్ చికెన్, ఫ్రెష్ మీట్, ఫ్యాటీ ఫిష్ ఈజ్ గుడ్. అంటే గుడ్ ఫ్యాట్స్ కంపల్సరీగా అవసరం. ఫ్యాట్స్ లేనిది సో మీ థైరాయిడ్ హార్మోన్ కూడా బెటర్ అవ్వదు. సో యూ నీడ్ టు టేక్ ఫ్యాట్స్, గుడ్ ఫ్యాట్స్ అన్ని సీడ్స్ అండ్ నట్స్లో ఉంటాయి, ఫ్యాటీ ఫిష్లో ఉంటుంది. సో యూ కెన్ టేక్ దోస్ ఆల్ థింగ్స్ అండ్ ఆల్ కైండ్ ఆఫ్ వెజిటబుల్స్, అంటే ఎక్సెప్ట్ కాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రోక్లీ, పాలకూర ఇవి తప్పితే సో మిగతావన్నీ తీసుకోవచ్చు. వినీలా, మీ డయట్లో ఎప్పుడైనా ఈ అంటే ఈవెన్ మెయింటెనెన్స్ డయట్లో కానీ ఎప్పుడైనా దోశలు, ఇడ్లీలు, వడలు, పూరీలు అలాంటివి ఉంటాయా వినీలా? మెయింటెనెన్స్ డైట్ ఎప్పుడైనా పెడుతుంటారా మీరు? అవి ఇస్తాను. సో వీటిలలో దోశలు ఆల్ ఇన్ మై డైట్. దోశలు అనేది, ఇడ్లీలు అనేవి ఉంటాయా? ఓకే. అంటే ఏ దోశలు? మామూలుగా మినపప్పు నేను కొర్రలు వేపిస్తాను, నేను కొన్ని సీడ్స్ వేపిస్తాను, కొన్ని రోస్టెడ్ చెన్నా వేపిస్తాను. మై రెసిపీస్ ఆర్ డిఫరెంట్. ఓకే. సో నేను దోశ పిండిలో కూడా వేరేవి కల్పిస్తాను. ఒక దోశ తింటున్నా దాంట్లో ఎంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉండాలి అనేది నేను క్యాలిక్యులేట్ చేస్తాను. ఓకే. అది చెత్తగా తినటం కన్నా అది తినేది టేస్టీగా, యూస్ఫుల్గా, మన బాడీకి నీడెడ్వి, దానిలో ఆ ఇచ్చే క్యాలరీస్లో ఐ విల్ మేక్ ష్యూర్ ఆ ఇంగ్రీడియంట్స్ ఏం కలుపుతున్నాను అనేది నాకు ఇంపార్టెంట్. ఓకే, నైస్. అండ్ వాట్ అబౌట్ ఫ్యాట్స్ లైక్ ఆయిల్స్ అండ్ ఘీస్? వీటిలో ఏం తినాలంటే ఆవు నెయ్య లేకపోతే బఫెలో నెయ్య, బఫెలో ఘీనా? కోకోనట్ ఆయిల్ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఫర్ థైరాయిడ్ పేషెంట్స్. ఓకే. అండ్ ఆలివ్ ఆయిల్. వాట్ అబౌట్ ఘీ? ఘీ కూడా తినచ్చు, బట్ ఘీ లైకే కోకోనట్ ఆయిల్. ఓకే. సో మళ్ళీ కోకోనట్ ఆయిల్ తిని మళ్ళీ ఘీ ఎందుకు? ఘీను కోకోనట్ ఆయిల్ పెడితే థైరాయిడ్ కి కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్. ఓకే. అండ్ యూ కెన్ టేక్ ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ డీప్ ఫ్రై చేయకూడదు. సో మామూలు కూరల్లో అట్లా సీజనింగ్ కి వాటికి పనికి వస్తుంది. గ్రౌండ్నట్ ఆయిల్ కొంచెం అవాయిడ్ చేయండి. ఒక మిత్ ఉంది, అది నిజమా కదా చెప్పండి. చాలా మంది ఏమంటారంటే సలాడ్స్ ఏవైతే ఉంటాయో అన్ని వెజిటబుల్స్ కట్ చేసేసుకొని అందులో మీరు ఆలివ్ ఆయిల్ వేసుకొని లేకపోతే ఇంకేదైనా సీజనింగ్ చేసుకొని తినడం అంత మంచిది కాదు, కరెక్ట్ కాదు అని కూడా ఒక మిత్ ఉంది. అది నిజమా కదా చెప్పండి. ఎందుకంటే అంటిల్ అన్లెస్ యూ డోంట్ బాయిల్ ద వెజిటబుల్స్ ఆర్ కుక్ ద వెజిటబుల్స్ యూ వోంట్, అంటే ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ అని కూడా అంటుంటారు. హౌ మచ్ ఈజ్ ఇట్ ట్రూ? ఇది నిజమా కాదా? మీ గట్ లైన్ బాగున్నంత కాలం, మీ గ్యాస్ట్రిక్ ఇష్యూ రానంత కాలం నో ప్రాబ్లం. బట్ ఆల్వేస్ స్టీమింగ్ ఈజ్ బెటర్ దాన్ రా. అంతేనా? అంతే, ఆల్వేస్. సో అన్ని వెజిటేబుల్స్ని మనం కట్ చేసుకొని కనీసం ఒక్క బాయిల్ అయినా తీయాలి. అట్లీస్ట్ స్టీమ్, నాట్ బాయిల్. ఓ స్టీమ్. స్టీమ్ ద వెజిటబుల్స్, అంటే స్టీమ్ ద సలాడ్స్. ఓకే. సో స్టీమ్ అండ్ సాట్ ఇట్. You put some olive oil, put some chili or green chilies or any olives or anything. చక్కగా నిమ్మకాయ పిండుకొని ఒక చాట్ మసాలా వేసుకుని మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్. ఇఫ్ యు ఆర్ ఈటింగ్ సంథింగ్, ఈట్ విత్ హ్యాపీనెస్. కరెక్ట్. సో తినే ఒక మీల్. సో వెన్ యు ఆర్ ఇన్ ద డైటింగ్ దెన్ ఆల్సో యూ కెన్ మేక్ ఇట్ టేస్టీ. మీన్స్ ఈటింగ్ raw salad is good or steaming the salad is good అంటే నేను steam the salad is good అని చెప్తాను. అంతేనా? ఓకే. బట్ సాలడ్ స్టీమ్ చేస్తే అంతే న్యూట్రియంట్స్ ఉంటాయా వినీలా? స్టీమింగ్ ఈజ్ నాట్ బ్యాడ్. Too much of steaming is different. Okay. You are steaming half boil anta. So that is far better than raw. Okay, nice. Because everyone can't tolerate raw things. Tummy can't tolerate. Yes. చిన్నప్పటి నుంచి అలవాటు ఉంటే నో ప్రాబ్లం. Right. So you need to make your tummy from the beginning. అంటే మీరు పుట్టినప్పటి నుంచి మీకు అలవాటు చేసుకుంటూ మీ టమ్మీకి అది హ్యాబిచువేట్ అవుతూ వస్తే నో ప్రాబ్లం. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాబిచువేటెడ్, సో హౌ యువర్ టమ్మీ విల్ రియాక్ట్. సో సడన్గా నేను వచ్చి వినీలా వచ్చి సాలడ్స్ తినండి, ఇన్సులిన్ స్పైక్ అవ్వదు అంటే ఇట్స్ గోయింగ్ టు బి టఫ్. సో ఆ సాలడ్స్లో కూడా పుట్ సమ్ సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఆర్ సెసిమీ సీడ్స్, మంచిగా డ్రెస్సింగ్ చేసుకోండి. లేదా ఇంట్రెస్టింగ్ గా ఉండేలాగా ఫర్మెంటింగ్ చేసుకోండి. ఫర్మెంటెడ్ వెజిటబుల్స్ ఎంత బాగుంటాయి. చక్కగా 24 hours కనుక వాటర్, ఒక స్పూన్ వెనిగరు, అన్ని వెజిటబుల్స్, కొంచెం టర్మరిక్, సాల్ట్ ఇవన్నీ వేసి అన్ని వెజిటబుల్స్ కట్ చేసి వేసి మూత పెట్టి
ఒక 24 hours బయట పెట్టి చక్కగా ఆ బాటిల్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి తినే ముందు చక్కగా అప్పుడు ఆ లోపల కుక్ అయిపోతాయి, ఆ వెనిగర్కి కుక్ అయిపోతాయి. చక్కగా తీసి వాటర్ లేకుండా ఒక బౌల్లో వేసి దానిలో కొంచెం సాసెస్ వేసుకొని ఆలివ్ ఆయిల్ వేసుకొని చక్కగా తింటే నోరు ఊరుతుంది మీరు చెప్తుంటేనే. అంటే పికిల్స్ తిన్న ఆనందం వచ్చింది. అదే ఎగ్జాక్ట్లీ. హెల్త్ ఈజ్ యువర్ వెల్త్. మీరు ఇన్నర్గా బాగుంటే యూ విల్ ఫీల్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్. నాది ఒక ఫైనల్ క్వశ్చన్ బిఫోర్ వి ఎండ్. వెయిట్ బాగా గెయిన్ అవ్వడానికి ఫుడ్ ఒక కారణం పక్కన పెట్టండి, బట్ హెల్త్ కండిషన్స్లో ఏది మేజర్ కారణం? ఈజ్ ఇట్ షుగర్ అంటే డయాబెటీసా, థైరాయిడా, పీసీఓఎస్? ఈ మూడిట్లో దేనివల్ల ఎక్కువ వెయిట్ పుట్ ఆన్ చేస్తారు ఎవరైనా? ఈ మూడిటికి మూల కారణం స్లీప్ అండ్ స్ట్రెస్. వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ అయినా, నిద్ర లేక స్ట్రెస్ అయినా, ఓకే, ఫినాన్షియల్ స్ట్రెస్ అయినా, ఏదైనా ఆ స్ట్రెస్ అనేదే మెయిన్గా కార్టిజాల్ హార్మోన్ని ఆన్ చేస్తుంది. వెన్ యువర్ కార్టిజాల్ ఈజ్ ఆన్, యువర్ ఇన్సులిన్ స్పైక్స్, యూ బికమ్ వీక్. సో అన్ని హార్మోనల్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యేదే మీ స్ట్రెస్ లెవెల్స్. ఆ స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ ఉండటానికే మెడిటేషన్ చేయమంట. బీ హెల్దీ అండ్ బీ ఫర్ యువర్ సెల్ఫ్. మీరు మెడిటేషన్ చేయండి, మీరు కరెక్ట్ ఫుడ్ తినండి, ఇవన్నీ చెప్పడానికి నేను చాలా ఈజీ. బట్ వాళ్ళకు ఉండే సమస్యలకి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేసుకుంటారో, వాళ్ళు ఎలా మోటివేట్ చేసుకుంటారో అనేదే పాయింట్ అక్కడ. నేను ఇక్కడ కూర్చొని చెప్పటం ఈజీ. నిజంగా ఒక్కోసారి సివియర్ స్ట్రెస్లో ఉన్నప్పుడు మనకి తట్టదు, బ్రీదింగ్ చేయాలి, ప్రాణాయామం చేయాలి, అది మెడిటేట్ చేయాలి. అందుకనే అశ్వగంధ, టేక్ అశ్వగంధ. బట్ చాలా మందికి పడదు. సో అశ్వగంధ తీసుకుంటున్నప్పుడు ఏమన్నా నాజియా ఫీలింగ్స్ కానీ, కళ్ళు తిరగటం కానీ ఉన్నప్పుడు ఆపేసేయండి. అశ్వగంధ టాబ్లెట్స్ కూడా దొరుకుతాయి. సో కార్టిజాల్ హార్మోన్ని కొంచెం కంట్రోల్ చేస్తారు. సో కార్టిజాల్ హార్మోన్ మీద కూడా థైరాయిడ్ వాళ్ళు వర్క్ చేయాలి. Thank you so much, Vinila. Thank you. It's always enlightening whenever I talk to you, because ఏదో ఒక నాలెడ్జ్ షేర్ చేస్తారు, that will help, and it is always helpful. Thank you so much. Thanks a lot for this time. Thank you, Prem garu. But దీని తర్వాత మనం చేసే ఎపిసోడ్స్, I want to understand a few recipes, good recipes for thyroid. Definitely. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మంచిగా తినగలిగే కొన్ని మంచి కొబ్బరి. Yeah, you just tell how we can do that. Okay? Yes. Thank you. Thank you.